డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద దివ్యాంగులు ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా దివ్యాంగుల పెన్షన్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ పేరుతో పర్సంటేజ్ తగ్గించి తమకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఓటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వికలాంగుల పెన్షన్ తొలగిస్తారా? న్యాయం చేయాలి దివ్యాంగులకు, న్యాయం చేయాలి దివ్యాంగులకు. క్రిమినల్ కేసులో నమోదు చేయాలి. దివ్యాంగులకు న్యాయం, దివ్యాంగులకు న్యాయం. ఓ పక్కన వికలాంగులందరూ కూడా ఈ వర్షాకాలంలో మరి జిల్లా కలెక్టర్ ముందు, ఆర్డీఓ ఆఫీసుల ముందు, గ్రామ సచివాలయం ముందు, మరి అదేవిధంగా హాస్పిటల్ ముందు కూటమి ప్రభుత్వం తిప్పుతుంది. వీళ్ళ కాళ్ళు చేతులు, అదేవిధంగా కళ్ళు లేని అభాగ్యులు, అమాయకులు, వీళ్ళని కూటమి ప్రభుత్వం వీళ్ళ పొట్ట మీద కొడుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.